నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. మే మాసంలో 1వ తేదీ అనగా మనకి గురువారం తిథి అండి. ఈ రోజున మేషరాశి వారి జాతకులు మరణ సమానురాలైన ఒక వ్యక్తి మిమ్మల్ని చావు దెబ్బ కొట్టబోతున్నారు. ఏం చెయ్యబోతున్నారు? మీ జీవితంలో ఏ అలజడి సృష్టించబోతున్నారు? అసలు వారు ఎవరు? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోవడం కారణం చేత వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే చాలా ఉంది. ఇక ఈ సమయంలో అయిన వారు ఎవరు, కాని వారు ఎవరు తెలుసుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. ఇది ఒక్కటి కాదండి, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ప్రతి అంశం పట్ల మీరు ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తే అంత సేఫ్ గా ఉండగలుగుతారు. ఇక మీ యొక్క శత్రువులను మీరు కనిపెట్టలేకపోతారు. నిజాలు తెలియక శత్రువులతోనే చెయ్యి కలపాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు ఈ రోజున కాస్త తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. మీ మాటకు విలువ అనేది లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలోనే మీరు ప్రశాంతంగా ఉండాలండి. కోపతాపాలకు పోయి ముఖ్యమైన వారిని అలాగే అయిన వారిని దూరం చేసుకోవద్దు. శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే కొన్ని సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చక్కగా పని చేయలేకపోతారు. కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు. దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అలాగే ఆశించిన లాభాలు అందుకోలేకపోతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజున మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా సరే 1కి 10 సార్లు మీరు ఆలోచించిన తర్వాతనే ముందడుగు అనేది వేయండి. ఇక కోపావేశాలు అస్సలు పనికిరావండి. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగపడే ఖర్చులే, గుర్తుంచుకోండి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు కూడా ఇష్టదైవ ఆరాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు మరణ సమానురాలైన ఒక స్త్రీ లేదా ఒక పురుషుణ్ణి ఈ రోజున మాటలతో వారికి మీ మధ్యన యుద్ధం అనేది మొదలవుతుంది. మాట పట్టింపులు రాబోతున్నాయి. దీనివల్ల జరిగే గొడవలు మీరు అడ్డుకోలేకపోతారు. అలాగే ఆపలేకపోతారు కూడాను. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఒక దుఃఖించే వార్తను అయితే వారి మూలంగానే వినబోతున్నారు. మీతో పాటు పనిచేసే ఉద్యోగి, మీ సహోద్యోగి కావచ్చు, మీతో పాటు ఎక్కడైనా పనిచేసే మీ స్నేహితుడు కావచ్చు. ఇలా వారిలోని ఒకరు ఈ రోజున మిమ్మల్ని చావు దెబ్బ కొట్టబోతున్నారు. ఎలాగంటే వారు మిమ్మల్ని ఒక విషయంలో నమ్మించి నట్టేట ముంచెయ్యబోతున్నారు. మీరు వారు చెప్పేది నిజమే అని నమ్మి ఖచ్చితంగా మోసపోయే ప్రమాదం కానవస్తుంది. మీరు వారు చెప్పేది నిజమే అని నమ్మి ఖచ్చితంగా మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఇరుగు పొరుగు వారిలో మీరు పనిచేసే చోట ఎవరు ఎలాంటి వారో గమనించుకుని పని చేయండి. మీరు మీ పనిని ఇతరుల మీద ఆధారపడి విడిచిపెట్టద్దు. నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని దీప ధూప నైవేద్యాలతో ఆరాధించండి. మరిన్ని శుభకర ఫలాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.